నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భవాని. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేషన్ స్పీకర్, భారతీ సేవా సంస్థ చైర్మన్ అర్చన ఆచార్య గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగున్నానండి. యాక్చువల్లీ నేను ఈరోజు మిమ్మల్ని ఫస్ట్ అడగబోయే క్వశ్చన్ ఏంటంటే మేడం, ఆటిజం ఇది చిన్నపిల్లల్లో ఎక్కడ చూసినా కానీ ఆటిజం అని చెప్పేసి అని చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. అసలు ఆటిజం రావడానికి గల రీజన్స్ ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిజం అనేది చాలా ఇయర్స్ నుంచి ఉందండి. అమెరికా లాంటి కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రివలెంట్. ఇండియాలో రీసెంట్గా ఆటిజం కేసెస్ అన్నవి ఇట్స్ ఆన్ అ సర్చ్. ఆటిజం అనేది ఇట్స్ అ న్యూరో డెవలప్మెంటల్ డిజీజ్. అంటే అది ఒక నాడీ సంబంధమైన రుగ్మత, నర్వస్ సిస్టంలోని ఇష్యూస్ వల్ల వస్తుంది. అండ్ అది చిన్నపిల్లల్లో స్టార్ట్ అవుతుంది. మనం నోటీస్ చేయొచ్చు చాలా చిన్న వయసులో. ఎందుకు వస్తుంది అన్న కారణాలు మనం విశ్లేషిస్తే ఆటిజంకి 3 మెయిన్ కారణాలండి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, బయాలజికల్ అండ్ జెనెటిక్. జెనెటిక్ అంటే పేరెంట్స్లో ఎవరికున్నా కానీ రావచ్చు త్రూ ద ఫాదర్ ఆర్ మదర్. కానీ జనరల్గా ఫాదర్లో కనుక ఆటిజం కాసింగ్ కాంపనెంట్స్ ఉన్నట్టయితే కనుక ఫాదర్ జీన్స్లో అది పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి రాదర్ దెన్ ద మదర్. బయలాజికల్ కారణాలు చాలా ఉంటాయి. లైక్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. లేదు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ ఏదైనా బాగా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని డీల్ చేసిందా, ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు, స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఎక్సెస్గా రిలీజ్ అయినప్పుడు, లేదా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు, ఎర్లీగా అంటే 7th మంత్లో 8th మంత్లో డెలివరీస్ అయినప్పుడు కూడా పిల్లలు ఆటిస్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు పిల్లలు తక్కువ వెయిట్తో పుట్టినప్పుడు 1.5 kg ఇట్లా తక్కువ వెయిట్తో పిల్లలు పుట్టినప్పుడు, నార్మల్ కన్నా తక్కువ వెయిట్తో పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆటిస్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి డయాబెటీస్ రావడము, లేదా బీపీ లాంటి ఇష్యూస్ రావడము, ఆర్ ఇవాళ రేపు మనం చూస్తున్నాము థైరాయిడ్ ఇన్ మదర్స్ చాలా ర్యాంపెంట్గా ఉందండి టుడే. చాలామంది ఫీమేల్స్ కంటే చాలా చిన్న ఏజ్లోనే దే ఆర్ గెటింగ్ థైరాయిడ్ పాజిటివ్, థైరాయిడ్ గ్లాండ్ మాల్ ఫంక్షనింగ్. ఎప్పుడైతే మదర్ థైరాయిడ్ మాల్ ఫంక్షనింగ్తో సఫర్ అవుతుందో పిల్లలు ఆటిస్టిక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ వెన్ యూ హ్యావ్ ఓల్డర్ పేరెంట్స్. అంటే లేట్ వయసులో పిల్లల్ని కనడం, లేట్ ప్రెగ్నెన్సీ, 30 years 35 years దాటిన తర్వాత హ్యావింగ్ చిల్డ్రన్, ఇది కూడా ఆటిజం పిల్లలకి రావడానికి ఒక మేజర్ ఫ్యాక్టర్ అండి. వన్ మోర్ ఫ్యాక్టర్ ఇస్ మ్యాటర్నల్ ఒబెసిటీ. అంటే మదర్ కనుక చాలా ఎక్సెస్ ఓవర్ వెయిట్ ఉందనుకోండి, ఆ టైంలో కూడా పిల్లలకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ ఆర్ సర్టన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆటిజం. అంటే ఒక్క రీసెర్చ్ ప్రకారం ఏం తెలిసిందంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో ఉన్న లేడీస్కి పుట్టే పిల్లలకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని. లైక్ వెన్ యూ ఆర్ ఆన్ ద హైవే ఆర్ వేర్ ద ఎయిర్ పొల్యూషన్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ హై, ఆ ఏరియాస్లో బతికిన మదర్స్కి పుట్టే పిల్లలకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఆర్ హై. అంటే ఖచ్చితంగా వస్తుందని కాదు, దే ఆర్ వెరీ హై. అండ్ ఆల్సో autism when genetic factors when combined with parental neglect. అంటే ఆల్రెడీ నా లోపల జెనెటికల్లీ దెర్ ఇస్ అన్ ఆటిస్టిక్ ట్రిగ్గర్, అండ్ మేబీ బయోలాజికల్లీ కూడా నా లోపల ఒక ఆటిస్టిక్ ట్రిగ్గర్ ఉందనుకుందాం. మేబీ మై మదర్ వాజ్ డయాబెటిక్, మై మదర్ సఫర్డ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్. ఇట్లాంటి ట్రిగ్గర్ లోపల ఉన్నప్పుడు నా లోపల నన్ను సరిగ్గా పట్టించుకోకపోతే ఇన్ ద యంగర్ మంత్స్, అంటే నన్ను పేరెంట్స్ సరిగా పట్టించుకోకపోవడం, లేదా ఆయమ్మ మీద పెట్టేయటం, ఇట్లాంటి కండిషన్స్లో ఆటిస్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతాయి. అంటే ఇట్ ఇంక్రీజెస్ ద పాసిబిలిటీ ఆఫ్ బికమింగ్ ఆటిస్టిక్. మరి పిల్లలు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల ఆటిస్టిక్ అవుతున్నారు. మరి మనం తెలుసుకోవడం ఎలా? ఆటిజం వచ్చింది మా పిల్లలకి, ఆర్ మై చైల్డ్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఆటిజం. ఆటిజం అనేది ఆర్ ఆటిస్టిక్ సిండ్రోమ్, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద చిల్డ్రన్. మనకు వాళ్ళు చాలా చిన్నప్పుడు అంటే 6 months 8 months 10 months టైంలో కూడా మనం ఫోకస్డ్గా అబ్జర్వ్ చేస్తే పిల్లలకి ఆటిజం ఉంది అన్న విషయం మనకు లైట్గా అర్థమవుతుంది. అండ్ మనకు కొంచెం డౌట్ వస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ అ వెరీ యంగర్ ఏజ్. ఆటిజం ఉందని అసలు ఎలా తెలుస్తుంది మనకి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
ఆటిస్టిక్ ఉన్న పిల్లలకి దే హ్యావ్ సర్టన్ ప్రాబ్లమ్స్ విత్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్. అంటే నలుగురిలో కలవడం ఆర్ వాళ్ళతో మాట్లాడటం అనేది వాళ్ళ లోపల కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఆల్సో దే హ్యావ్ సర్టన్ రిపిటేటివ్ బిహేవియరల్ ఇష్యూస్. అంటే మాట్లాడిందే మాట్లాడతారు. మనం ఎలా కనుక్కోవాలి మరి ఈ ఇష్యూస్ని? 1, నలుగురిలో కలవడానికి పిల్లలు ఇష్టపడరు. దే డోంట్ వాంట్ టు మింగిల్ ఇన్ సొసైటీ. 2, నలుగురితో మాట్లాడటానికి వాళ్ళు ఇష్టపడరు, రారు. ఒకవేళ వచ్చినా కానీ హైపర్ యాక్టివ్ బిహేవియర్ అనమాట. అంటే అల్లరి అల్లరి అల్లరి, విపరీతమైన అల్లరి. మనం అల్లరి అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దే రెస్పాండ్ లైక్ దాట్. దే బికమ్ వెరీ హైపర్ యాక్టివ్ వెన్ దే ఆర్ ఇన్ ద పబ్లిక్. 3, వాళ్ళు సూటిగా ఎవరిని చూసి మాట్లాడరు. దే మిస్ ఐ కాంటాక్ట్. అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, ఫ్యామ్ ఆటిస్టిక్, నాతో మాట్లాడితే నేను మిమ్మల్ని చూడను, అక్కడ ఇక్కడ ఇలా ఇలా చూసి మాట్లాడతాను. అండ్ ఐ డోంట్ టాక్ టు యూ డైరెక్ట్లీ ఆల్సో. ఆటిస్టిక్ ఎవరైనా అబ్బాయిని మనం పిలిచి బాబు నీ పేరేంటి అని అడుగుతాం, వాడు అటు పక్కకు చూస్తాడు, ఇట్లా అట్లా అట్లా చూసి పేరు సమాధానం చెప్పినా కానీ గాల్లో అక్కడెక్కడికో చూసి నా పేరు శరత్ అట్లా. దే డోంట్ టాక్ టు యూ డైరెక్ట్లీ. దే మిస్ ఐ కాంటాక్ట్ విత్ అస్. అండ్ మెయిన్గా చాలా చిన్న ఏజ్లో మనం తెలుసుకోగలిగిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి, వెన్ వీ కాల్ దెమ్ బై నేమ్ దే డోంట్ రెస్పాండ్. వాళ్ళ పేరుకి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. మనం చూస్తుంటాం 6 months నుంచి 7 months నుంచి పిల్లల్ని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళకి అర్థమైపోతుంటుంది. ఇంకా చిన్న ఏజ్ నుంచి కూడా పేరు పెట్టి పిలిస్తే నన్నే అన్నట్టు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. సో దే రెస్పాండ్ టు దేర్ నేమ్. ఆటిస్టిక్ పిల్లలు వాళ్ళ నేమ్కి రెస్పాండ్ అవ్వరండి. వాళ్ళు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు రెస్పాండ్ టు దేర్ నేమ్. అండ్ ఆల్సో ఆటిస్టిక్ వాళ్ళు మన పక్కన ఎంత పెద్ద శబ్దం చేసినా వాళ్ళు పట్టించుకోరు దాన్ని. మన మామూలుగా పిల్లలు పరిగెడుతుంటే ఒకటి ఠంగ్ అని శబ్దం చేసి ఇమీడియట్గా శబ్దం వచ్చిన సైడ్ చూస్తారు వాళ్ళు. ఆటిస్టిక్ చిల్డ్రన్ ఇగ్నోర్ దోస్ సౌండ్స్. వాళ్ళు పట్టించుకోరు వాటిని. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళ లోపల పెయిన్ రికగ్నిషన్ అన్నది తక్కువగా ఉంటుంది. అంటే ఏదన్నా కొట్టుకుపోయింది, కోసుకుపోయింది, వాళ్ళకి అర్థం కాదు అసలు. దే డోంట్ ఈవెన్ రియలైజ్. ఏడవడము లేకపోతే అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి వాళ్ళ లోపల. పెయిన్ని వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు. ఏదైనా గాయాలైనా కానీ అదైనా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అది ఒక ఫ్యాక్టర్. ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు పెయిన్ అండ్ ఇంజురీ మనం గమనించాలి. అండ్ వాళ్ళ లోపల మనకు డౌట్ వస్తే మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఆర్ దే ఆటిస్టిక్? దర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి ఇన్ అప్రోచింగ్ అ డాక్టర్ అండ్ గెటింగ్ అ చైల్డ్ చెక్డ్ వెదర్ దే ఆర్ ఆటిస్టిక్ ఆర్ నో. మనకు జ్వరం వచ్చిందని ఎట్లా డౌట్ వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, మానసికంగా కూడా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తే ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు టేక్ దెమ్ టు ద డాక్టర్. ఆటిస్టిక్ చిల్డ్రన్ అబ్జర్వేషన్స్ మనం కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు రిపిటేటివ్ యాక్షన్స్ చేస్తారంటే మాట్లాడిందే మాట్లాడుతుంటారు, చేసిన పనే చేస్తుంటారు. అంటే ఇలా 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 చేతులు కొట్టేసుకోవడం, లేకపోతే ఇట్లా ఇట్లా కొట్టేసుకోవడం, లేకపోతే వేలు ఇట్లా ఇట్లా అనడం, లేకపోతే ఇట్లా అనడం, గోడ గీరడం, గిల్లుకోవడం, కంటిన్యూస్గా ఒకటే యాక్షన్ రిపీటెడ్గా వాళ్ళు చేస్తూ ఉంటారు పిల్లలు. ఇవన్నీ మనం గమనించాలి. ఇందులోపల మెజారిటీ లక్షణాలు ఏమైనా మనకు కనిపించినట్టయితే కొన్ని లక్షణాలు మనం అనుకున్నట్టు చాలా చిన్నప్పటి నుంచి మనం గమనించినట్టయితే మనం ఇమీడియట్గా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. రికగ్నైజ్ చేసామనుకోండి, ద యంగర్ యూ డిటెక్ట్ ద మోర్ బెటర్ ఫర్ అస్. ఆటిజం అసలు ట్రీట్మెంట్ ఉందా అని చాలామందికి డౌట్ వస్తుందండి. ఆటిజం క్యాన్ బి ట్రీటెడ్. అంటే ఇట్స్ అ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. 100% మనం మార్చలేకపోయినా కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా పారాలసిస్తో సఫర్ అవుతే మనం ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళు ఎట్లా అయితే చాలా వరకు నార్మల్ అవుతారో, మామూలుగా ఆటిస్టిక్ కిడ్స్ని కూడా మనం వాళ్ళకి ప్రాపర్ థెరపీస్ ఇస్తే వాళ్ళు చాలా వరకు నార్మల్గా పెరుగుతారండి. చాలా వరకు దే కెన్ గెట్ మింగిల్డ్ విత్ ద నార్మల్ క్రౌడ్. వాళ్ళంటే ఏంటి ట్రీట్మెంట్ వీళ్ళకి? ఒకటి, మనం వాళ్ళకి బిహేవియరల్ థెరపీ, స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ థెరపీ. దెన్ వీ హ్యావ్ ఆక్యుపేషనల్ థెరపీస్. ఓకే, వాళ్ళకి ఇవన్నీ మనం కాగ్నిటివ్ థెరపీస్. అంటే వాళ్ళు ఎలా మాట్లాడాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, యాజ్ అన్ ఇండివిజువల్ మీకు నాకు తెలియకపోవచ్చు, ప్రొఫెషనల్స్కి తెలుసు. పేరెంట్స్ విత్ ఆటిస్టిక్ చిల్డ్రన్ హ్యావ్ టు అప్రోచ్ ప్రొఫెషనల్స్. వాళ్ళు థెరపీస్ ఇస్తారు పిల్లలకి, అండ్ దే విల్ ట్రైన్ ద పేరెంట్స్ ఆల్సో. అంటే మీరు ఒక పేరెంట్గా ఆటిజం ఉన్న చైల్డ్ని మీరు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళతో రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు, లేదా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇట్లాంటి ఏదైనా అయినప్పుడు డాక్టర్ మనకి ట్రైన్ చేస్తారు కదా, మీరు ఇది తినిపించండి, ఇలా ఉంచండి, ఇలా స్పాంజింగ్ చేయండి అని మనం చెప్తే చేస్తాము. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. సో ఇది కూడా మనం ఫోకస్ చేయాలి. Parents have to focus, take their children, in case if they are in the autistic spectrum, we have to
గెట్ దెమ్ ట్రీటెడ్. ఇందులో కూడా లెవెల్స్ ఉంటాయండి. నాట్ దట్ ఎవ్రీబడి వుడ్ బి సివియర్లీ ఆటిస్టిక్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్స్ ప్రకారం వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చే విధానం ఉంటుంది. అండ్ నాట్ దట్ ఆటిస్టిక్ చిల్డ్రన్ కెనాట్ బి లైక్ నార్మల్ చిల్డ్రన్. మనం ఆటిస్టిక్ పిల్లల్ని కూడా నార్మల్ స్కూల్కి పంపించవచ్చు విత్ సమ్ ప్రికాషన్స్, విత్ సమ్ స్పెషల్ కేర్. వాళ్ళని మనం నార్మల్గా చేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ చిన్న ఏజ్లో దీన్ని రికగ్నైజ్ చెయ్యరు. దాన్ని ఏంటి అంటే పరధ్యానంగానో, మొండితనంగానో, లేకపోతే ఏదో చిన్నతనంగానో అలా ఆలోచించేసి దీన్ని ప్రొఫెషనల్గా చూడడం వాళ్ళు ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్. దాంతో ఏమవుతుందంటే కాస్త ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు గమనించగలుగుతారు. అండ్ వన్స్ యూ స్టార్ట్ గ్రోయింగ్, అంటే మీరు ఆటిజంని ఎంత చిన్న ఏజ్ నుంచి ట్రీట్ చేయడం మొదలు పెడితే అంత త్వరగా అంత ఈజీగా వాళ్ళు నార్మలైజ్ అవుతారనమాట. కాబట్టి ఆటిజం మనం రెగ్యులేట్ చేసుకోవాలంటే చాలా చిన్నప్పటి నుంచి పిల్లల మీద ఒక కన్నేసి అబ్జర్వేషన్లో పెట్టాలి. అంటే ఇన్ కేస్ ఇఫ్ వీ హ్యాడ్ ఎనీ ఆఫ్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్, మనం ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా మనకి ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏదైనా క్రాస్ అయినాము, సో వీ షుడ్ యాక్చువల్లీ అబ్జర్వ్ అవర్ చిల్డ్రన్, సో వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఆటిజం ఆర్ నో. In case if they are having, let them get treated. Not having also, preventive measures or precautionary checkup is not wrong. అని ఒక అవేర్నెస్ పేరెంట్స్కి వచ్చి మనం పిల్లల్ని ఆ విధంగా వీ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ గెట్ ట్రీటెడ్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. టుడే వీఆర్ సీయింగ్ గ్రోయింగ్ నంబర్ ఆఫ్ దీస్ కేసెస్ బికాస్ జెస్టేషనల్ డయాబెటీస్ పెరిగిపోయింది ఇండియాలో, లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్, too many thyroid cases, very stressful environment, okay, usage of different kinds of drugs, మళ్ళీ వచ్చేసి టూ మెనీ డిఫరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి ఇండియాలో. సో వీటితో బాటుగా risk of autism is also growing, and that is the only reason why we are seeing number of autism cases growing day by day and year by year in India అనమాట. సో when we know, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లయితే మనం ప్రికాషనరీగా కోవిడ్ ఉన్నా లేకున్నా మాస్క్ వేసుకుని మనం తిరిగామో, ఆటిజం కేసెస్ పెరుగుతున్నాయి అని తెలిసినప్పుడు 2 or 3 రిస్క్ ఫ్యాక్టర్స్ కాంబినేషన్ ఒకవేళ మన లోపల ఉంది అన్న ఐడియా మనకు ఉన్నప్పుడు ఆల్వేస్ బెటర్ దట్ వీ గెట్ our children checked, put them under observation and get them treated at an early age so that they can mingle in the normal crowd. And autistic children lo oka specialty kuda undandi. There is one category in autistic children called Asperger's autistic children. Ante veella lopala oka particular quality gaani oka talent gaani enta strong ga untundante dantlo vallu excel avutaru. మనం ఒక చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు చూపిస్తారు. ఇషాన్ అనే అబ్బాయి స్టోరీ ఉంది, అమీర్ ఖాన్స్ మూవీ, వేర్ హీఈస్ నాట్ ఏబుల్ టు లర్న్, డిస్లెక్సియాతో సఫర్ అవుతుంటాడు ఆ అబ్బాయి, కానీ పెయింటింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ పెయింటర్. సో ఆటిస్టిక్ చిల్డ్రన్లో కూడా దే హ్యావ్ సర్టన్ స్కిల్. కొంతమంది లైక్ హూ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ ఆఫ్ ఆస్పర్జర్స్, దే హ్యావ్ some kind of extraordinary skill in which they can excel. So as a parent మనం వాళ్ళ స్కిల్ని తెలుసుకోవాలి with professional help and let them excel in it. And let me make it very clear అండి, autism is not a learning disability. Yes, autistic children కాస్త నేర్చుకోవడంలో లెర్నింగ్లో కొంచెం స్లోగా ఉంటారు, వాళ్ళకి డిఫికల్టీ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ లెర్నింగ్ డిజబిలిటీ. సో మనం శ్రద్ధగా ఓపికగా వాళ్ళ విధానంలో వాళ్ళకి నేర్పిస్తే దే కెన్ ఆల్సో లెర్న్ అండ్ ఎక్సెల్ అండ్ గెట్ ఇన్ టు ద నార్మల్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్. సో I request all the people today who think they have certain risk factors to observe the child and then get them to early treatment and intervention in case if it is necessary. I would like to advise the parents as a psychologist. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. ఆటిజంకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వస్తే దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చా అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.